హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే నిన్న మాకు పరకాల్లో జరిగిన షష్ఠి జాతర అండి. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చాలా ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రం అండి. శ్రీ కుంకుమేశ్వర స్వామి శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి జాతర సనాతన కాలం నుండి దేశంలోనే ప్రాముఖ్యంగా షష్ఠి జాతర జరిగే ప్రముఖ శివక్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో ఏడాదికి ఒకసారి అంటే ప్రతి ఒక్క సంవత్సరం జరిగే ఉత్సవాలు ఇవి. కుంకుమేశ్వర స్వామి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అక్కడ బోనం సమర్పిస్తూ ఉంచేటప్పుడైతే ఇంకా జనం చూడాలి, ఏమన్నా ఉంటారా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు చాలామంది వచ్చి. ఈ షష్ఠి జాతర 3 రోజులు జరుగుతుందండి. ఆలయ అర్చకులు ఈ జాతరను చాలా అంగరంగ వైభవంగా జరిపి చుట్టుపక్కల జనం అయితే ఒక జాతరలాగా ఇస్తారు. నేను పెళ్ళైనప్పటి నుంచి అసలు నాకు షష్ఠి జాతర అంటే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి జాతర ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందా, బోనం ఇలా సమర్పిస్తారా అమ్మ అనిపించింది. చాలా బాగా జరుగుతుంది. అది ఎక్కడ అంటే మా పరకాల్లో శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో మేము వెళ్ళామండి. ఎంత బాగా జరిగిందో అమ్మ బోనం కూడా ఎంత బాగా సమర్పించారో చూడండి. జనాలు చుట్టుప్రక్కల విలేజ్లు, ఆ పట్టణంలో ఉన్న విలేజ్లు చాలామంది వచ్చారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బోనాలు అలంకరణ కూడా మీరు చూడండి ఎంత బాగా జరుగుతుందో. పూజలు అయితే అసలు మాకు దగ్గరలో మైక్ అయితే మా ఇంటి దగ్గర నుంచి చాలా వినబడుతుంది. చెప్తాను కదా, నేను నా వీడియోలో చాలా కుంకుమేశ్వర స్వామి టెంపుల్ వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. ఈశ్వరుడు కింద మాత్రం సుబ్రహ్మణ్య స్వామి అలంకరణ కూడా మీరు చూసారు ఇక్కడ ఎంత బాగా జరిగిందో. స్వామి దేవస్థానం పరకాల పట్టణం, హన్మకొండ జిల్లా అండి. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి జాతర కళ్యాణ మహోత్సవం ఆహ్వానము 3 రోజులు అంటే 6 శుక్రవారం నుండి గురువారం వరకు 12 వరకు వారం రోజుల పాటు జాతర జరుగుతుంది. కానీ కళ్యాణం కూడా జరుగుతుంది. మీరు ఒకసారి దగ్గరలో ఉంటే విజిట్ చేయండి, ఎంత బాగా జరుగుతుందో. ఆ సుబ్రహ్మణ్య స్వామిని కళ్యాణంని కళ్ళ విందులుగా చూడండి. ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే మీకోసం ఈ చిన్న వీడియో అయితే షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కడ జరగదండి, ఎక్కడ జరగదు, మా పరకాల్లోనే జరుగుతుంది. చూడండి, అదైనా కుంకుమేశ్వర స్వామి టెంపుల్లో అసలు డప్పులతో ఎంత చక్కగా తీసుకొచ్చారు. ఏం తింటారు? ఈ 5 రోజులు మీకు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి, జాతరకైతే వెళ్ళండి. బాగా జరుగుతుంది. నిజంగా జాతర అంటే ఇలా ఉంటుందా అనే విధంగా అయితే జరుగుతుంది. అర్చకులు అయితే చాలా బాగా పూజలు చేస్తున్నారు. చూడండి నేను ఎంత బాగా జరుగుతుందో మీరే చూడండి. ఇంకా పల్లకి ఊరేగింపు ఉంటుంది, చాలా బాగా జరుగుతుంది.
చూశారు కదా ఎంత బాగా అలంకరణ జరుగుతుందో, కన్నుల విందుగా పసుపుతో చూడండి. ఇక్కడ పండ్లు, పసుపు, ధూపం కూడా చాలా బాగా, అసలు ఎంత నాకు చూసుకుంటూ ఉండబోతుంది, అంత బాగా నచ్చింది. ఓకే, వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి. మరొక వీడియోతో ఉంటాను. నేను మీ శైలజ. బాయ్ అండి.